ఆవు కడుపుల పుట్టిండు అంబోజ రాజు కొడుకు కాంబోజ రాజు కొడుకు జటం పోయుడు కొడుకు ఘటం పోయిను కొడుకు యాయాతి రాజు కొడుకు అంగురాల రాజు భార్య శాంతిమతి వాళ్ళు గన్న కొడుకు కనుకనేమినా ఇన్న నాగ వలరాజు భార్య ఒల్లంది దేవి వాళ్ళ గర్భాన పుట్టినరు అటువంటి ఒక్కర అయిన 5 గొల్లరాజులు వాళ్ళకు స్వామిగాశ మంద సవలచ్చ మంద దేవదేవుని మంద దేవుని ఆవుల మంద ఏట్ల ఉష్క కన్న ఎంపుక ఉన్నదాటుగా ఎర్రగొల్ల మంద కెంపుకం లేదు అగో మానడు సోడు వాళ్ళ కెంపుకం ఉన్నది గాని వాళ్ళ మంద కెంపుకం లేదు ఈ మందనాగ పట్టనంటే మానుంచి అయితే లేదా అని శంకరునికి తపస్సు పడితే మీ మందగా పావటానికి ఒక శక్తిని ఇస్త కొడకాని అదే పుట్టకాడ పట్టువై అన్నాడట ఏదు ఎర్రవిండి నందు నల్లవిండి పందు పచ్చవిండి తీసుకొచ్చి ఆడ 12 బిగాల పట్టు వస్తే ఆ పట్టు లోపల పుట్టు అంటే ఆనాడు నాయన పత్తి పువ్వు యొక్క పట్టు వీనబడి అగో సౌడలమ్మ ఉట్టి ఆ సౌడలమ్మే అటువంటి గొల్లల మంద వీన కావాలన్నదట ఆదిశక్తి దాన్ని పిలిచి ఎల్ల పార్వతమ్మ గర్భాన బిడ్డలెక్క ఎత్తనని అగో సౌడలమ్మను ఎలుగెత్తి కీక పెట్టవారకల్లా పుట్టు అంటే శంకరుని దగ్గర పుట్టింది నా బిడ్డ రావు కన్న బిడ్డ సౌడలమ్మో